హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను చీజ్ దోసని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తున్నాను ఇంట్లోనే. ఫస్ట్ అయితే దీనికోసం చట్నీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 4 ఎండుమిర్చిని వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత దీనిలోకి 4-5 వెల్లుల్లిని ఇంకా అర స్పూను జీలకర్రని వేసుకొని మరో 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక కొద్దిగా చింతపండునైతే యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో 2 మినిట్స్ అయితే మగ్గించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకా 1 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని అయితే మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందాము. ఆ తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకునేసి స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని దీనిపైన కొద్దిగా బటర్ని వేసుకునేసి ప్యాన్ మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకుందాము. మనం బటర్ బదులు ఆయిల్ కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొద్దిగా బటర్ని అయితే అప్లై చేసుకునేసి దోశ పిండిని అయితే గుంత గంటెతోటి 1 గంట వేసుకునేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఎండుమిర్చి పచ్చడిని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా దోశ పైన మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను అయితే చిన్న చిన్నవి యాడ్ చేసుకునేసి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత గ్రేట్ చేసుకున్నటువంటి చీజ్ని అయితే అప్లై చేస్తున్నాను. ఇలాగ వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశను అయితే కాల్చుకోవాలి. 2 మినిట్స్ తర్వాత అయితే మనకు చీజ్ అయితే కరగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనము దోశని అయితే వీడియోలో చూపిస్తున్నట్లు ఒక సైడ్ నుంచి అయితే మడుచుకోవాలి. ఇంతే అండి, మన చీజ్ దోశ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చాక్తోటి అయితే కట్ చేసి చూపిస్తున్నాను. లోపల కూడా చాలా బాగా ఉడికి ఉంటుంది. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.